సహాయం కావాలన్నా కూడా మా టీం తోటి పోయి మేము అందించగలిగినాం. వరద బాధితులకు సహాయం అందించగలిగినాం. ప్రజెంట్ మా మోటో ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివే అమ్మాయిలకు మాత్రం కెనరా బ్యాంక్ ద్వారా, అంటే ఉట్టిగా మనం డబ్బులు ఇవ్వడం కాకుండా బ్యాంక్ ద్వారా వాళ్ళకు మాత్రం మనం డబ్బులు అందజేస్తున్నాం. ఓన్లీ గవర్నమెంట్లో చదివే పిల్లలకు, ఆడపిల్లలకు మాత్రమే ఇవ్వడానికి ఒక సంకల్పం పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాం. అది ఎంతవరకు పోతుందో చూడాలి. కానీ వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిద్ధం నరేష్ గారు వ్యాపారం చేసి అనేక డబ్బులు సంపాదించిండు. అంతో ఇంతో బ్లాక్ మనీ కూడా ఉన్నట్టుంది. ఆ డబ్బుల్ని కప్పిపుచ్చుకోవడం కోసమో లేకపోతే ఇంకేదో చేయడం కోసమో ఫౌండేషన్ ఏర్పాటు చేసిండు. ఆ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తారు అనేది కూడా జరుగుతుంది. వాస్తవం కాదంటారు? అది కామన్గా మనం మంచి పనులు చేస్తూ పోతే చాలామంది ఏదో విధంగా అనుకుంటా అంటారు. కాకపోతే మాదంతా మేము కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉంటాం. ప్లస్ మాకు ఏషియన్ కంపెనీ అంటే కలర్స్ బిజినెస్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ మేము. ఏషియన్ కంపెనీ, ఏషియన్ మీరు పార్ట్నర్స్ అంటే పెద్ద కంపెనీ కదా అది. బిజినెస్ అంటే మాకు ఒక డీలర్షిప్ ఉంది వరంగల్ జిల్లాకి. డీలర్షిప్లో మాదొకటి వాళ్ళ బిజినెస్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ అంటే మాకు పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ GST to GST నడుస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా GST to GST నడుస్తుంది. అంటే ఐరన్ కొన్నా, సిమెంట్ కొన్నా GST లేని బిల్స్ ఇయ్యరు. ఇక్కడ బ్లాక్ మనీ ఉండడానికి అసలు ఛాన్సే లేదు. క్లియర్ కట్ బిజినెస్. వరంగల్ మార్కెట్లో మనం ఏ విధంగా బిజినెస్ చేస్తున్నాము, ఏ విధంగా ముందరికి పోతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం బాగుపడితే, మనం మంచిగా ఉంటే ఆనందపడే ప్రజలే ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు తప్పితే మన మీద ఎలాంటి నెగిటివ్ ఇప్పటివరకు అయితే లేదని నేను అనుకుంటాను. అందులో మీ వయసు ఎంత ఉండొచ్చు? 43. అంటే నాకు తెలిసి బీజేపీ పార్టీలో ఇంత తక్కువ ఏజ్లో, ఇంత షార్ట్ టైంలో ఒక కార్యవర్గ సభ్యుడిగా ఎదగడం అనేది నాట్ ఏ జోక్. అది ఎలా సాధ్యమైంది అసలు? మనం పని చేస్తూ పోవాలనేది మా ఉద్దేశం. రాజకీయాలు అన్నాక మనం ముందుకు పోతుంటే ఎవరో ఒకరు మనని అణచివేయాలనో లేకపోతే ముందుకు పోవద్దనో మనని ఆపుతూనే ఉంటారు. వాడేవాడో ఆపిండు, వీడేవాడో ఆపిండు అని మనం ప్రయాణం ఆపితే మనం అక్కడే ఉంటాం, మన గమ్యాన్ని చేరుకోలేము. అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు పార్టీ మనది, భారతీయ జనతా పార్టీలో నేను ఒక కుటుంబ సభ్యుడిని, ఎవడో ఆపితే నేను ఆగుతానా అనుకున్నప్పుడు మనం ముందుకు పోతాం. ఆ రకంగానే మనని ఎవరు ఆపినా కూడా మనం ప్రయాణం ఆపలేదు, పని ఆపలేదు, ప్రజలకు పోవడం ఆపలేదు, కార్యకర్తలతో ఉన్న సత్సంబంధాలను కూడా ఎక్కడా నిలిపివేయలేదు. 24 గంటలు నా భార్య ఒకవైపు, నేను ఒకవైపు కలిసి పని చేసినాం. ఏ మంచైనా ఏ చెడైనా. మీ భార్యను కూడా తీసుకొచ్చారా రాజకీయాల్లోకి? అంటే భార్య సపోర్ట్ లేదు మనం ఏం సాధించాం. ఒక మనిషి కింద పడిపోవాలన్నా, మీదికి పైకి పోవాలన్నా, ఒక స్త్రీ కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక అమ్మ కావచ్చు, సపోర్ట్ చేయకపోతే సక్సెస్ అయ్యిండు అంటే కూడా నమ్మద్దు అని నేను అంట. సిద్ధ నరేష్ గారికి ఎప్పుడు రాజకీయాలు, ప్రజా సమస్యలు, ఎప్పుడు పోరాటాలు, కొట్లాటాలు, జైళ్ళు, కేసులు, ఏనా ఫ్యామిలీకి ఏమైనా టైం ఇస్తారా? 100% ఫ్యామిలీకి టైం ఇస్తాం. అదే మన 24 గంటల్ని సమన్వయం చేసుకుంటే మనం ఫ్యామిలీ ఖచ్చితంగా టైం ఇవ్వగలుగుతాం. మనం ఎక్కడ చేరుకున్నా, నేను రాత్రి దాదాపు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా కూడా వరంగల్కు నైట్ చేరుకునే ప్రయత్నం చేస్తా. పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేస్తాము, భార్య పిల్లలతో తిరుగుతాము. ఎట్ ది సేమ్ టైం సమాజంలో ఉంటాము. ధర్నాలు అయితేంది, ఏదైనా సమస్య వచ్చిందంటే ముందటి నుండి కొట్లాడడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాం. రైట్. అదేవిధంగా సమాజంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక పార్టీలు ఉన్నా కూడా మీరు కేవలం బీజేపీ పార్టీని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది అనేది ఇవాళ ప్రతి ఒక్కరు, తెలంగాణలో కాదు దేశం మొత్తం ఆలోచిస్తుంది. కాబట్టి ఇవాళ 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం, ప్రజలందరినీ ఏకం చేసే నైజం ఉంది. కాబట్టి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు, నేనే కాదు అందరు చూస్తున్నారు. తెలంగాణలో కూడా ముందు అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అనేసి ప్రచారం జరుగుతుంది. దీన్ని ఈ విధంగా చూస్తారు? అంటే నేను హిందువునని చెప్పుకుంటే మతతత్వం అంటే కరెక్ట్ కాదు కదా. మన మతాన్ని మనం గౌరవించుకోవడం తప్పులేదు, మన మతం గురించి మనం చెప్పడం తప్పులేదు. అదేవిధంగా పరమతాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉండాలి కదా. 100% గౌరవిస్తాం. ఏ మతాన్ని గౌరవిస్తాం? ఏ మతాన్నైనా, క్రిస్టియానిటీని గౌరవిస్తాం, బుద్ధిజాన్ని గౌరవిస్తాం, ముస్లిం వ్యవస్థను కూడా గౌరవిస్తాం. పొద్దున్నేస్తే ముస్లింల మీద బురద జల్లుడే కదా బీజేపీ పార్టీ చేసే ప్రయత్నం. అంటే కొన్ని రాజకీయ పార్టీలు మతతత్వ పార్టీ బీజేపీని చూయించుకుంటూ గెలవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కానీ మేము మతతత్వ పార్టీని ఎక్కడ చెప్పము. ముస్లిమ్స్కి కూడా ఎన్నో రకాల అంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, ముస్లింలకు గౌరవం ఇస్తున్నాము. భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ ఈ దేశానికి ప్రమాదం చేసి ఎవరైనా పాకిస్తానీ ముస్లింలు ఉంటేనే మా మాటలు కానీ మా చేతలు కానీ అట్లుంటాయి. హిందుత్వాన్ని అరికట్టాలి, వీళ్ళని బొందబెట్టాలి,
ఈ సభ్య సమాజంలో హిందుత్వాన్ని లేకుండా చేయాలనే ఆ దుష్ట శక్తులకు విరుద్ధం కానీ ముస్లిం వ్యవస్థకు కానీ క్రిస్టియానిటీ కానీ అస్సలు వ్యతిరేకం కాదు. ముస్లింలలో ఒకరో ఇద్దరో చేసిన పొరపాటుకు ఆ తప్పుకు బీజేపీ పార్టీ మొత్తం ఒక ముస్లిం సమాజానికి లవ్ జిహాద్ అనేది అంటగట్టి ముస్లింలను ఒక ముద్దాయిలాగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తారు? లవ్ జిహాద్ అనేది ఎవడు చేస్తాడు? ఇక్కడున్న ముస్లిం చేయడు. బయట నుంచి వచ్చిన వాడు ఈ సమాజంలో ఉన్న హిందూ స్త్రీలను తీసుకుపోవాలి, బయటికి తీసుకుపోవాలి, వాళ్ళని నాశనం చేయాలనే దృక్పథంతో కొన్ని సంస్థలు పెట్టి ఇక్కడ అమ్మాయిలకు ఎరవేసి చేసే సంస్థలు 100% ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాటి మీద పోరాటం చేయడానికి ఏదో ఒక సంస్థ ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది. ఓకే, ఇంకా ఎవరు చేయాలి ఈ సమాజం కోసం? నేను హిందువునని చెప్పుకుంటూ నువ్వు కార్యకలాపాలలో ముందుకు లేకపోతే ఎట్లుంటుంది? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ హిందూ సమాజంలో హిందుత్వం లేకుండా